నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇలా కిరణ్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఐరారోగ్య శ్రీయాలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ, సంతోషంగా ఉన్నాను. అదే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది గురుగారు. అదే గురుగారు, ఆ సంతోషమే మా ప్రేక్షకులందరికీ కూడా కావాలి. ఎందుకు అంటే జనరల్‌గా ధనం లేనిదే అవును. ముఖ్యం, అన్నిటికీ ధనం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది గురుగారు. ఈ డబ్బు లేనిదే ఏ పనైనా ముందుకు సాగట్లేదు. అవును. ఎందుకంటే డబ్బు లేక ఇంట్లో ఇంకా గొడవలు కూడా మొదలయ్యేదే డబ్బు మూలం కింద అవుతుంది అవును. ప్రతిదీను. అలాంటి డబ్బుని అంటే ధనాన్ని ఆకర్షించుకోవాలి అంటే మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏదైనా మంచి రెమెడీ తప్పకుండా. అయితే చెప్పాల్సిందే గురుగారు. ఎందుకంటే మీరు రెమెడీలు అంటే చాలా బాగా చెప్తారు. సో మన వాళ్ళకి కూడా అవే కావాలి. అందుకని ధనాన్ని ఆకర్షించుకోవడానికి ఏ రాసుల వారికి ఏ పరిహారం ఉంటుంది? ఏం తప్పకుండా. చేసుకుంటే వాళ్ళు ధనాన్ని ఈజీగా ఆకర్షించుకోవచ్చు? ఇయన్నీ కూడా చెప్పరా గురుగారు? తప్పకుండా అండి. ప్రధానంగా అండి ఈ ధనము అని చూసుకునేటప్పటికి మన పూర్వీకులు ఏం చేసేవారంటే హ్మ్. ఈ డబ్బు గురించి ఆలోచించకుండా యాక్చువల్లీ ధాన్యము లేకపోతే వ్యవసాయం ఇవి కొనసాగించేవారు. రాబోయే రోజుల్లో అలా అలా రాను 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 చూసుకున్నట్లయితే మన హయాం వచ్చేటప్పటికి హ్మ్. ₹100 కాగితానికి విలువ లేకుండా పోయింది. అవును. మినిమం 500 కాగితం తప్ప అంటే ఖర్చు పెట్టడం లేదా గురుగారు అంటే ₹100 కాగితం ఖర్చు పెడుతున్నాం. దానికి చిల్లర వస్తుంటే ఒక ₹5 ₹10 వస్తుంది. ఆ ఎదురుగుండానే ఎవరో బెగ్గరో ఏదో కనిపిస్తే వాళ్ళకి వేసేయడం ఇది జరుగుతుంది. అది ₹5 అని మనం ఆలోచిస్తాం కానీ ఇలాగ ఎన్నో ఐదులు కొన్ని వేలు కోట్లు అయిపోతున్నాయి వాళ్ళకి అవును. బెగ్గర్స్. కానీ అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ధనాకర్షణకు కావాల్సింది ఏంటంటే అండి అద్దం చాలా ప్రధానమైంది. ముఖ్యంగా మనం లేచిన ఏంటిది తర్వాత గురుగారు? అద్దం హ్మ్. మిర్రర్ అంటాం కదా. అవును. ఏంటి మిర్రర్‌లో అంటే మన ముఖం మనం చూసేటప్పటికి నీరసంగా ఉన్నామా, అందంగా ఉన్నామా ఆటోమేటికల్లీ చూసుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ కానీ, పురుషుడు కానీ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు లేచిన వెంటనే లేడీస్ స్నానం చేశాక అది బొట్టు పెట్టుకునేటప్పుడు తను అద్దంలో చూసుకుంటారు. అలాగే హ్మ్. మన ఎదుగుదలని, మన అందాన్ని పెంచేది అద్దం కాబట్టి డబ్బుని 10 రెట్లు పెంచేది ఏంటంటే మన దగ్గర ఉన్న ఎంత సంపాదించుకున్నానో ఆదాయాన్ని నిత్యం కూడా రాత్రి పడుకునేటప్పుడు అద్దం కేసి చూసి లెక్కెట్టుకోవాలండి. ఆహా! అంటే అద్దాన్ని మనం చూస్తూ. అద్దాన్ని మనం చూస్తూ లెక్క పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే డబల్ అవుతుంది కదా. ఓకే. ఆహా! దాంట్లోనే కనిపిస్తుంది. దీంట్లోనే మనకి కనిపిస్తుంది. లైవ్‌లోనే ఉంటుంది. అదేంటంటే దాంట్లో ఓకే. అద్దంలో ఏంటంటే పాదరసం ఉంటుంది. ఈ ఆ! పాదరసంని ఎందుకు అమర్చారంటే అద్దంలో ఆ! ఆకర్షణ చేసేది పాదరసం అంటే. ఓకే. అలా అలా జర్మని బయట పాదరసం వేసి చూడండి. అవును. అద్దంలోనే వేస్తారు. అది తీసేటప్పటికి ఆటోమేటికల్లీ కింద వేసేటప్పటికి కింద తెల్లని ముద్దలా ఉంటుంది. అది దగ్గర ఉండదన్నమాట. ఇలా 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 వెళ్ళిపోతుంది. పాదరసం ఎలా వెళ్ళిపోతుందో ఈ లక్ష్మీదేవి కూడా ఎవరి దగ్గర స్థిరత్వంగా ఉండదు. ఓకే. ఆ! అందుకని చెంచు లక్ష్మి అంటారు. ఈ 1500 అయితే మీ దగ్గర ఉంటుంది. అవును. గురుగారు మీ దగ్గర తీసుకోండి 1000 1500 అని మీరు ఇస్తారు. అవును. హ్మ్. నా దగ్గర ఉండదు. ఆ! నేను వెళ్తే ట్రైన్‌కో లేకపోతే ఇంకో దానికో లేకపోతే ఏదో కొనడానికో వెళ్తే మన దగ్గర ఉండదు. పాదరసం ఎలా అయితే తిరిగిపోతుందో డబ్బు కూడా అలాగే తిరుగుతూ ఉంటుందని చెప్తారు. హ్మ్. అంటే డబ్బుని అట్రాక్ట్ చేసుకోవటానికి, డబ్బుని చేయటానికి. ఆకర్షణ చేయడానికి మన దగ్గర అస్సలు ఏమీ లేదండి. హ్మ్. ఒక ₹2000 మాత్రమే ఉన్నాయి. హ్మ్. ఏదో రకంగా డబ్బులు నాకు పుట్టాలి అంటే పడుకునేటప్పుడు, హ్మ్. నిద్రించేటప్పుడు ఎందుకు గురుగారు అంటే మనం అదే ఆలోచనతో పడుకుంటాం. ఓకే. అప్పటిదాకా ఏ ఇదిలో ఏ ఉన్నామో ఇదిలో ఉన్నామో అదే అదే మన ఆలోచనతోటి సబ్‌కాన్షియస్ ఉన్నాం. మైండ్‌లో ఆ! ఉంటదంటారు. ఆ అవును. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండడం వల్ల ఆటోమేటికల్లీ డబ్బు తిన దగ్గరికి రావాలి, రావాలి, రావాలి అని బుర్ర చెప్తూ ఉంటదనమాట. ఎప్పుడు చేయాలి? రాత్రి పడుకునేటప్పుడు. ఉదాహరణకు 2000 ఉన్నాయనుకోండి. హ్మ్. మన దగ్గర ఉన్న 2000 పెట్రోల్ బంక్‌లోనో బయటికి వెళ్ళి 500 కాగితాలు మార్చుకొని 100 కాగితాలు ఒక 20 తీసుకోవాలి. ఓకే. హ్మ్. ఏవండీ? 20 తీసుకొని ఆటోమేటికల్లీ చేసినట్లయితే ఇక్కడ చాలా అంటే ఇట్లా లెక్క పెడుతూ ఉండాలంటారా రాత్రి పడుకునేటప్పుడు? రాత్రిపూట అద్దం కేసి చూసి అద్దం ఎదురుంగా కూర్చుని అద్దం మనం. ఎదురుగుండా కూర్చుని లెక్క పెట్టినట్లయితే ధనం అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఆ! ఎలా చెందుతుంది అంటే ఏదో రకంగా రావచ్చు. హ్మ్. వాడి మామగారు ఇవ్వచ్చు వాడికి డబ్బులు. లేకపోతే ఇంకో రకంగా ఇక్కడ పనిచేసే దగ్గర బోనస్ పెంచొచ్చు ఏదో ఓకే. రకంగా. ఆ! ఇది డబ్బుని పెంచుకునే మనస్తత్వం. ఇకపోయినట్లయితే డబ్బులు రావాలి గురుగారు. అవును. ఏ గ్రహారాధన చేయాలి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహారాధన చెప్పడం జరిగింది. ఓకే. ఇది ప్రధానంగా జ్యోతిష శాస్త్రం రీత్యా
జన్మ లగ్నవశాత్తు అని చెప్పాడు. జన్మ లగ్నవశాత్తు అంటే చాలా మందికి తెలియదు. అవును. ఇక్కడ రోజుకి 24 గంటలు ఉంటాయండి. ఉమ్, లగ్నాలేమో 12 లగ్నాలు ఉన్నాయి. ఉమ్, మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, వృశ్చిక లగ్నం, ధను లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, మేన లగ్నం. అవును. ఎలా అయితే రాశులు ఉన్నాయో అలా లగ్నాలు కూడా 12 లగ్నాలు విభజించడం జరిగింది శాస్త్రం రీత్యా. కానీ ఇక్కడ రోజుకి 24 గంటలు అంటే ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది. ఎవరి జాతక పరిశీలన రీత్యా లేకపోయినా ఈవేళ వరకు ఉన్న ఈవేళైనా సరే ఉమ్, నేను చెప్పేది ప్రేక్షకులకి డేట్ ఆఫ్ బర్త్, టైము, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే మనం చక్రం వేసి విశ్లేషించి అసలు ఈ జాతకులు ఏ లగ్నంలో పుట్టారు అసలు లగ్నాన్ని బట్టి ఉంటుందండి, రాశిని బట్టి కాదు. అదే. ఉదాహరణకి మేషలగ్న జాతకం అని తెలుసుకున్నట్లయితే ఆ వ్యక్తి శుక్రుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఇన్ కేసు మాకు లగ్నం తెలియదు అంటే అప్పుడు రాసిని చూసుకోవచ్చా గురుగారు? చూసుకోవచ్చు. లగ్నం తెలియడానికి అదే చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వేళ తెలుసుకోవాల్సింది ఒక్కసారి ఖర్చు పెడితే జీవితంలో జాతక చక్రం వేయించుకోవడం అన్నది మన దగ్గర మీకు అర్థమైందండి. ఒక్కసారే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. అసస్వాటికి ఇన్వెస్ట్మెంట్ కాదు, అసలు లగ్నం ఏంటో తెలుస్తుంది. ఆ లగ్నం తెలియడం వల్ల ఏంటంటే ఉదాహరణకు ఎవరితో సింహరాశి అయింది అనుకోండి, ఉమ్, కర్కాటక లగ్నం అయింది. ఉమ్, లగ్నం కర్కాటక లగ్నం ఎలా గుణించాలి గురుగారు అంటే అది శాస్త్రం రీత్యానే లెక్క కట్టగలం. డేట్ ఆఫ్ బర్త్ టైము బట్టి ఉదయకాలంలో ఒకటి, రాత్రి కాలంలో ఒకటి లగ్నాలు మారుతూ ఉంటాయి. ఈ లగ్న సంధి వల్ల, లగ్నానుష్ఠానం వల్ల ఉపయోగం ఏంటండి అంటే ఒకటి కాదని తన జన్మస్థానం తెలుస్తుంది, ఓకే. తన యొక్క సంపద ఏంటో తెలుస్తుంది, తన కుటుంబ స్థానం ఎలా ఉంటుందో తెలుస్తుంది, తన సోదరీమణుల స్థానం తెలుస్తుంది, తన యొక్క సంపద ఆస్తులు ఏ రకంగా కూడబెడతాడో తెలుస్తుంది, పిల్లలు విద్య ఏ రకంగా ఉంటుందో తెలుస్తుంది, అన్ని రోగము, రుణము, శత్రువులు తెలుస్తాయి, భార్య స్థానం తెలుస్తుంది, ఆడవాళ్ళకి భర్త స్థానం తెలుస్తుంది, 8 ఆయుర్దాయ స్థానం తెలుస్తుంది, 9 అసలు సంపాదించిన డబ్బు నిలబడుతుందా పోతుందా తెలుస్తుంది, రాజ్యాధికారం అనుభవిస్తాడో లేదో తెలుస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా లగ్నం సమయాన్ని బట్టి తెలుస్తుంది. లాభపడతాడా నష్టపడతాడా ఈ భూమి మీద పుట్టినందుకు తెలుస్తుంది. ఏ స్థానం సంపాదించిన డబ్బు ఎవరైనా పట్టుకుపోతాడా వడ్డీ రూపాయన ఉంటుందో తెలుస్తుంది. ఎందువల్ల అంటే లగ్నం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏమిటి అంటే రాశి వేరు, లగ్నం వేరు. ఇకపోతే చాలా మందికి లగ్నం తెలియదు. సంపుటీకరణ గురించి మనం జనాల కోసం చెప్పండి అని మీరు అడిగిన దాని మీద ఇప్పుడు మేషరాశి జాతకులు ఉన్నారు. ఉదాహరణకు ఈ వ్యక్తి ఎంత సంపాదించినా సరే డబ్బులు నిలబట్టలేదు, డబ్బులు రావట్లేదు, నా జీవితం ఇంతే అని విఫలమైపోయిన వ్యక్తికి నేను ఇచ్చే విషయం ఏంటంటే ఆ మేషరాశిలో ఎవరైతే జన్మించారో వారి జీవితకాలం అంతా కూడా శుక్రుడిని విడవకుండా శుక్రాష్టోత్తరం చెయ్యాలి. అంటే కొంతమంది దీంట్లో జాతి మత వర్ణం భేదం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తెలుపు కలర్ టవల్ కానీ లేదా తెలుపు వైట్ పేపర్ కానీ జేబులో పెట్టుకుని ఉండాలి. అంటే తెలుపు వల్ల మారిపోతుందంటే శుక్రుడు విలాసవంత కారకుడు. ఇక్కడ మేషరాశికి ప్రత్యేకంగా ఏ యొక్క కులంలో పుట్టినా ఏ యొక్క మతంలో పుట్టినా గ్రహానికి మతానికి సంబంధం లేదు. గ్రహానికి మతానికి సంబంధం లేదు. గ్రహాలు ఏంటండి భూమి మీద ఆటోమేటిక్గా తిరిగేవి. ఇక్కడ దైవారాధన చేయమంటలేదు, గ్రహారాధన చేయడం వల్ల మీరు చేసి చూడండి. ఎవరైనాను 15 రోజుల్లో నెంబర్ 1 రిజల్ట్ అనమాట. కింద కమెంట్స్ రూపంలో పెట్టండి. గురుగారు చెప్పారు చేసాము డబ్బు రాలేదయ్యా అంటే ఏదో రకంగా వస్తుంది. ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి మేషరాశిలో జన్మించేవాడు కంపల్సరీ శుక్రాష్టోత్తరం చదవాలి నిత్యం. మన బుక్స్ లో ఉంటుంది దేవతా అష్టోత్తర పుస్తకాల్లో. వాడికి ఆడవాళ్ళకైనా మగవారికైనా కనీసం 8 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం 24 గంటల్లో 8 నిమిషాలు కేటాయిస్తే ఏ సమయంలో అయినా చెయ్యొచ్చు. ఏమిటి దానికి సమయం అంటే ఉదయం సమయంలో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆటోమేటికల్లీ ఎలాగా వస్తుందంటే మనకు ఆలోచనలు ఇస్తాడు శుక్రుడు. ఆ యొక్క గ్రహం ఏం చేస్తుందంటే ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇక్కడే ఉండిపోకుండా ఏ బెంగళూరులో వెళ్ళాలి, ఏ కలకత్తా వెళ్ళాలి, ఏ మైసూరు వెళ్ళాలి అన్న ఆలోచన ఆటోమేటికల్లీ గ్రహం తీసుకొస్తుంది. డబ్బులు సంపాదించడం కోసం నేను అనేది కదా. అవును, అది తీసుకొచ్చింది ఏంటంటే గ్రహం యాక్టివేట్ చేయడం వల్ల 10 రకాలైన ఆలోచనలు రీత్యా ఏదో 2-3 సంపాదనలు వీడు సంపాదిస్తూ ఉంటాడు. లేదంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం అప్పుల పాలు అయిపోయినా నాకు ఎర్ర రకం సంపాదన వస్తుందని అంటాడు. వీడికి ఆటోమేటికల్లీ పిల్లాడి ద్వారానో లేకపోతే భార్య స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడంలోనో తినక ఏదో ఐడియాస్ వచ్చి సాయంత్రం పూట ఏదో ఒకటి చెప్దామనో లేకపోతే ఏదో ఒకటి చేద్దామనో ఆలోచన దృక్పథం వచ్చి డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇది మనం తర్కంగా మాట్లాడకూడదు. ఇది చేయడం వల్ల గ్యారంటీగా డబ్బులు వస్తాయని ఆలోచించి ఈ యొక్క శుక్రుడి యొక్క ఆరాధన నిత్యం చేయాలి. అష్టోత్తరం ఎంతసేపు అమ్మా 8 నిమిషాల్లో అయిపోతుంది. తదుపరి చూసుకున్నట్లయితే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు బుధుడి యొక్క అష్టోత్తరం నిత్యం చదవాలి.
ఈ బుధుడి యొక్క అష్టోత్తరం నిత్యం చదవడం వల్ల ధనాదాయం ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఇంకా డెవలప్మెంట్స్ కావాలి. ఓన్లీ అష్టోత్తరం చదవడంతో ఇంకా ఏం చేయాలంటే మన చేతి గుప్పిడితోటి 2 గుప్పిళ్ళు మేషరాశి వాళ్ళ బొబ్బర్లు నానబెట్టి రోజు రాత్రినప్పుడు ఆ బొబ్బర్లు దగ్గరలోని చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ చేపలకు ఆహారంగా ఎవరైతే వేస్తారో 10 రెట్లు సంపాదన పెరుగుతుందండి. మూగజీవులకి ఆనందదాయకంగా ఆహారం ఎవడు పెట్టాడో 10 రెట్ల జీవితం అత్యద్భుతమైన సంపద పెరుగుతాడు. మేషరాశికి బొబ్బర్లు, వృషభ రాశికి పెసలండి. ఈ పెసలు బుధుడు అష్టోత్తరం చదివి పెసలు తీసుకుని 2 గుప్పిళ్ళు మన చేతికి ఎంత వస్తే అంత, మహా అయితే నెలకి 150 దగ్గర నుంచి 200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, కానీ 20,000 తీసుకొస్తుంది గ్యారంటీగా. వీడి పెట్టుబడి ఎంత అంటే జస్ట్ 200 పర్ మంత్. బట్ ఈ ఎర్న్ 20,000 to 25,000 రూపీస్ ఓన్లీ దీనివల్లే. మామూలు ఇన్కమ్ చూసుకోమనండి ముందుగా, ఒక 50,000 60,000. ఈ ప్రక్రియ విధానం చేసేకి ఎలా ఉంది ఇన్కమ్ చూసుకోమనండి. తదుపరి వచ్చే రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారు బియ్యం 2 గుప్పిళ్ళు తీసుకుని నానబెట్టేసి పొద్దుట అయ్యేటప్పటికి ఆటోమేటికల్లీ ఆ తడంతా తుడిచేసి, లేదా మామూలు బియ్యమైనా 2 గుప్పిళ్ళు ఎంత వస్తే అంత తీసి మిథున రాశిలో జన్మించిన వారు ఏ ఆరాధన చేయాలి? చంద్రుడి యొక్క అష్టోత్తరం చదవాలండి నిత్యం కూడా. చేసి 2 గుప్పిళ్ళు ఎంత వస్తే అంత మన గోడ మీద కాకిలకి ఆహారంగా వెయ్యాలి. ఏంటి గురుగారు అంటే మిథున రాశి అధిపతి బుధుడు. ఇక్కడ మిథున రాశికి ప్రత్యేకంగా చంద్రుడి యొక్క లీలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చంద్రుడి అష్టోత్తరం నిత్యం చదివినట్లయితే వీడికి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి. ఇది బోత్ మేల్ అండ్ ఫిమేల్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరైనా చేయొచ్చు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన ఎక్కువ చెయ్యాలి. అంటే ఏంటంటే సూర్య భగవాన్ అష్టోత్తరం చదవడం కానీ, ఆదిత్య అష్టోత్తరం చదవడం కానీ, సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం మాత్రమే చదవాలి. అష్టోత్తరం అంటే ఏంటి గురుగారు అంటే 108 నామాలు ఉంటాయి కదా, 108 రకాలుగా వర్ణించడం. అలాగే గురు చూడండి, లక్ష్మీదేవి ప్రకృతి చేయనమా వికృతి చేయనమా అని చదువుతారంటే నీ అంతటి దానివి లేవమ్మా, నీ అంత అందగతి లేదు, అపురూప సౌందర్యవతి, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నదానివి, ఇలాగా వర్ణనాతీతం అనమాట. అలాగ గ్రహాన్ని వర్ణనాతీతంగా పొగుడుతూ ఉంటే వీడు ఎందు నాకు పొగుడుతున్నాడు, ఏం కావాలని ఆలోచిస్తే ఏంటండి సంపద కావాలని మనసులో దృఢ సంకల్పం పెట్టుకుని చేస్తాడు అష్టోత్తరం. అది చేయడం వల్ల కర్కాటక రాశిలో ఎవరైతే జన్మిస్తారో ఈ సూర్య అష్టోత్తరం చదివి వీళ్ళు ఏం చేయాలంటే గోధుమలు 2 గుప్పిళ్ళు తీసుకుని ఆటోమేటికల్లీ ముందు రోజు రాత్రి నానబెట్టి, మన్నాటి రోజు చదువుతాం కదా, ముందు రోజు రాత్రి నానబెట్టేసి ఆ గోధుమలు నది, చెరువు, సముద్రంలో, కుళ్ళు కాలంలో కలపకూడదండి. ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువు అయిన అంశ ఏంటంటే చేప లేకపోతే ప్రాణం ఏదైనా సరే, అది దానికి ఆహారంగా పెట్టగలిగినట్లయితే. ఎందుకు శ్రీ మహావిష్ణువుకి చేపకు పెడుతున్నాం అంటే శ్రీ మహావిష్ణువు పక్కనే ఉంటుంది లక్ష్మీదేవి. ఏమంటాడంటే ఈయన తిన్న తర్వాత వాడు ఇతి బాధల్లో బాధపడుతున్నాడే అమ్మా, నువ్వు ఆటోమేటికల్లీ సంపద సమకూర్చేటట్టుగా చేయని అష్టలక్ష్మిలో ఒక లక్ష్మిని పంపిస్తాడు. ఈ పంపించి సరిగ్గా చేసినట్లయితే ఎవరైతే చేస్తారో విడవకుండా 6 మాసాలు అత్యద్భుతమైన రిజల్ట్. తర్వాత కంటిన్యూ చేయాలండి, ఆప్ చేయకండి. అసలు 2 పక్షాలు చేసేటప్పుడు 2 పక్షాలు అంటే ఏంటి, అమావాస్య దగ్గర నుంచి పొన్నమ వరకు, మళ్ళీ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు 2 పక్షాలు అంటారు. ఇక్కడ పక్షం అని ఎందుకన్నాడంటే ఒకసేపు ఏమంటే క్షీణచంద్రుడు ఉంటాడు, ఒకవైపు పూర్ణచంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడి యొక్క లీలల వల్ల వీడు దేని వల్ల బాధపడుతున్నాడు, ఈ అబ్బాయికైనా అమ్మాయికైనా ఆలోచించడం విశ్వం చూస్తుంది. ఇది చూసి ఏం దానం చేస్తున్నాడు చదవడంతో పాటు ఏంటంటే ఆ గ్రహానికి ఇష్టమైన దానం, ఆ సంపదకి ఇష్టమైన దానమే మనం చేస్తున్నాం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా బుధుడి యొక్క అష్టోత్తరం చదివి పెసలు 2 గుప్పిళ్ళు పెసలు తీసి నానబెట్టి ముందు రోజు రాత్రి, తద్వారా చెరువులో నదిలో కానీ ఓన్లీ మిథున రాశికే కాకిలకి పెట్టాలి తప్ప మిగతా వాళ్ళన్నీ కూడా మిగతావన్నీ కూడా చేపలకు ఆహారంగానే నదిలో కానీ చెరువులో కానీ. మనకి ఇప్పుడు ఉందండి హైదరాబాద్, ఎక్కడ దొరుకుతుంది అంటారు, అలా మూసిన వైపు అలా ముందుకు వెళ్తుంటారు, ఏదో ఒక కాలువ కనిపిస్తుంది, దాంట్లో కలపడం వల్ల చేపలు తిరిగి చెరువులో కలపడం వల్ల ఇమీడియట్ రిజల్ట్ అనమాట. నేను 100కి 100% రిజల్ట్ చూశాను. సింహరాశికి బుధుడు అష్టోత్తరం చదివి పెసలు ఆహారంగా పెట్టాలి. తదుపరి వచ్చే రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారు శుక్రుడి యొక్క అష్టోత్తరం చదివి బొబ్బర్లు నివేదనగా పెట్టాలండి. తదుపరి వచ్చే రాశి తులారాశి. ఇక్కడ కుజుడి యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి. ఈ తులారాశి వారు అంగారక అష్టోత్తరం కానీ లేదా కుజుడి యొక్క అష్టోత్తరం కానీ చదివి కందులు
ఒక్క 2 గుప్పిళ్ళు మన చేతికి ఎంత వస్తే అంత ముందు రోజు నానబెట్టి ఆటోమేటికల్లీ ఆ రోజులో మన్నాటి రోజు దీంట్లో ఎన్వి తినకూడదు లేకపోతే వెజిటేరియన్ అసలు ఈ ఎన్వి అన్నది మానేసి పూర్తిగా ఈ గ్రహం మీద కొన్నాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే 2 పక్షాలంటే నెలలాళ్ళు. ఎందువల్ల ఇక్కడ హింసాత్మకమైన విషయం చేయకూడదు. అదేంటంటే మేము కోడిగుడ్డు తింటాం, హింసాత్మకమైన కోడిని అంటే చేతితోటి కోస్తాడు ఆటోమేటికల్లీ. అంటే దాని రక్తం వీడి చూడడమే. ఆ రక్తం చూడడం వల్ల హింసకు పాల్పడుతున్నాడు. ఇక్కడ హింసకు పాల్పడే విషయాల్లో మన దగ్గరికి లక్ష్మీదేవి రాదు. ఎప్పుడైతే ఈ ఎన్వి మానేసి చేస్తారో అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. తదుపరి వచ్చే రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన విధి విధానం డబ్బు రావాలంటే ఏంటంటే గురుడి యొక్క అష్టోత్తరం చదవాలంటే రోజు కూడా ఇన్ని రోజులు ముందు ఒక నెలలు చదివి చూడమనండి. మీరు కమెంట్స్ రూపంలో ఈ వీడియో చూశాక అత్యద్భుతమైన ఫలితాలు చూసాము, ఏ రకంగా వస్తున్నాం కాదు, ఏదో రకంగా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది. తదుపరి వచ్చే రాశి వృశ్చిక రాశి. వీరు గురుడి యొక్క అష్టోత్తరం చదివి వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకంగా శనగలు 2 గుప్పిళ్ళు వేల్చొస్తే కుడిపు. ఎందుకంటే 2 గుప్పిళ్ళు అన్నాను, మన చేతిలో ఆయువు పట్టు అని చెప్తారు. ఎవరినైనా కొట్టడానికైనా, ఏమైనా తీయడానికైనా, మనం వంట వండడానికైనా, మనం తినడానికైనా కుడి చేతితోటే చేస్తాం. అందుకని మనం ఏ పనితోటి భోజనం చేస్తున్నామో ఆ యొక్క చేతితో 2 గుప్పిళ్ళు, 2 గుప్పిళ్ళు ఎక్కువ పెట్టక్కర్లేదు, 2 గుప్పిళ్ళు నానబెట్టేసి శనగలు అవి నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపాలండి. ఏ సమయంలో అయినా కలిపినా పర్వాలేదు. తదుపరి వచ్చి రాశి ధనుసు రాశి. వీళ్ళు నల్ల నువ్వులని మనకు దొరుకుతాయి మార్కెట్లో. ఎక్కువ కాకుండా ఒక 5 రూపాయల నువ్వులు తీసుకుని ఆటోమేటికల్లీ ఇవి నానబెట్టక్కర్లేదండి. 5 రూపాయల నువ్వులు, 5 రూపాయలకి ఎన్ని వస్తే నువ్వులు ఎవరైతే ధనుసు రాశిలో జన్మించారో వారు శని భగవానుడి యొక్క అష్టోత్తరం ఇంటి దగ్గర చేయకూడదు, దేవాలయంలో చేయాలి, ఇంటి దగ్గర చేస్తే నష్టాలని అడుగుతారు. మనమేం తప్పు చేయటం లేదు, ఇక్కడ ఎవరిని హింసించడం లేదు, ఇక్కడ ఎవరో పాడైపోవాలని అంటే చెడు విద్యలు చేయటం లేదు. మనం చేసేది ఏంటంటే నాకు సంపదని నిర్విరామంగా నడిచేటట్టుగా చూడని ఆ లక్ష్మీదేవిని కోరుకుని ఇక్కడ ధనుసు రాశిలో ఎవరైతే జన్మించారో వారు శని భగవానుడి యొక్క అష్టోత్తరం చదివి మరో అష్టోత్తరం అయిపోయాక ఒక 5 రూపాయల నువ్వులు మన గోడ మీద వేయాలమ్మా. ఏమైతే మన ఉత్తరం గోడ మీద ఉందో, ఉత్తరం లేదు ఏదో గోడ దక్షిణం గోడ ఉంటుంది, కాకిలు తిరిగి ఇటువైపు పక్క తిరుగుతున్నా ఆ గోడ మీద వేసినట్లయితే వీడికి సుసంపన్నంగా ఆడవారికైనా మగవారికైనా లక్ష్మీప్రదం ఏర్పడుతుంది. వీళ్ళు ఏ అష్టోత్తరం చదవాలి? శని భగవానుడి యొక్క అష్టోత్తరం చదవాలి ధనుసు రాశి వారు. తదుపరి వచ్చే రాశి ఈ మకర రాశి వారు ఏ యొక్క ఆరాధన చెయ్యాలి? రాహు యొక్క ఆరాధన చెయ్యాలండి. ఈ మకర రాశిలో ఎవరైతే జన్మిస్తారో రాహు యొక్క అష్టోత్తరం చేసి వీళ్ళు ఏ నివేదన పెట్టాలి? మన ఉలవలని బయట దొరుకుతాయి, ఎర్ర మినువులని దొరుకుతాయి మనకి బయట. ఆ ఎర్ర మినువులు 2 గుప్పిళ్ళు, 2 గుప్పిళ్ళు తీసుకుని ఎర్ర మినువులు ఒక నీళ్ళ దాంట్లో టబ్లో దేంట్లోనో చిన్న దాంట్లో నానబెట్టి తద్వారా అయిపోయిన తర్వాత ఇది కూడా చేపకు ఆహారంగా వెయ్యాలండి. గురుగారు నల్ల మినువులు ఉంటాయి, ఎర్ర కూడా ఉంటాయి? ఎర్ర కూడా ఉంటాయండి. ఎర్ర మినువులు కూడా మార్కెట్ లో దొరుకుతాయి. అలా అడగాలి. రాహుకి అంటే ఎర్ర మినువులు, నల్ల మినువులు అంటే శని భగవానుడికి. ఎర్ర మినువులు ఎర్రగా ఉంటాయండి మినువులు. మార్కెట్ లో అడిగితే తెలుస్తుంది. ఆ ఎర్ర మినువులు 2 గుప్పిళ్ళు తీసి నానబెట్టి అది చేపలకు ఆహారంగా పెట్టినట్టయితే చాలా అత్యద్భుతమైన ఫలితం. ముందు మెయిన్ గా ధనాదాయం పెరగడానికి ఇది అంతే, అదే కావాలి కదా. నెక్స్ట్ కుంభరాశి గురుగారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఏ యొక్క ఆరాధన చెయ్యాలి? వీళ్ళు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అత్యద్భుతమైన ఫలితం చూడాలంటే గురుడి యొక్క అష్టోత్తరం చదవాలి నిత్యం కూడా. ఈ కుంభరాశిలో ఎవరైతే జన్మించారో గురుడి యొక్క అష్టోత్తరం చదివి తద్వారా శనగలు, గురుడికి ఇష్టమైంది ఏంటంటే శనగలు 2 గుప్పులు తీసి నానబెట్టి అవి నదిలో కలిపేయాలి. ఏ శనగలు, బొగడి శనగలు కాకుండా మనం మొత్తం శ్రావణ మాసంలో ఎర్ర శనగలు చిన్న చిన్న శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు నానబెట్టి పెడితే చాలా మంచి ఫలితం. తదుపరిది ఆఖరిది అని మీనరాశి. ఈ మీనరాశిలో ఎవరైతే జన్మిస్తారో సంపద లేదు, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఎక్కడ దీనికి ఏలినాటి శని కానీ, కుజదోషం కానీ, అష్టమరాహు కానీ ఈ గ్రహాలతో సంబంధం లేకుండా ఈ యొక్క వివరణ చేసినట్లయితే 100కి 100 పాళ్ళు అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. లాస్ట్ మీన రాశికి ఏంటంటే మనకు ఉలవలని దొరుకుతాయండి. కేతు అష్టోత్తరం నిత్యం చదువుతూ మీన రాశిలో ఎవరైతే జన్మిస్తారో సంపద కావాలి గురువుగారు అనుకునే వారికి కేతు యొక్క అష్టోత్తరం చదువుతూ ఉలవలని దొరికితే మనకు మార్కెట్లో ఆ ఉలవలో 1 కేజీ కొనుక్కుని డైలీ 2 గుప్పిళ్ళు ఎంత వస్తాయి అంత ఒక బౌల్లో నానబెట్టి తదుపరి మర్నాటి రోజున తీసుకెళ్ళి అది కూడా నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలిపేసినట్లయితే ఈ కేతు యొక్క బలం పెరిగి
వీళ్ళకి జాతకంలో ఎటువంటి దోషాలున్నా సంపదకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది ప్రత్యేకంగా ఉమ్, చేపకాయ పడ్డానికి గల కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు స్వీకరించి అదే చెప్పారు. ఇష్టపడి లక్ష్మీదేవికి చెప్పడం జరుగుతుంది, నువ్వు నా దగ్గర కూర్చోపోవడం కాదమ్మా, 10 మందికి పంచాలి లక్ష్మణని. ఆవిడ ఎప్పుడు కూడా పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువుకి కాళ్ళు ఆటోమేటికల్లీ పడుతూ ఉంటారు. ఆ యొక్క విషయంలో ఏంటంటే స్వప్నంలో చూస్తాడని, ఎవరైతే నాకు ఆహారం పెట్టారో వారికి ఏ రకంగా ఆహారం నేను ఏర్పరచాలి అని చెప్పి. చేపకాయని మనం పెట్టాం కదా, చేపలు మనకి ఇవ్వడం కాదండి, ఇక్కడ సంపదను మనకు వృద్ధి చేసేటట్టుగా ఇస్తాడు. ఇక దీని మీద ఏమైనా సందేహాలు సలహాలు మిగతా జాతక విషయంలో లగ్న సంధిలో లగ్న షష్టాష్టకాలు లగ్నం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండి ఇప్పటివరకు జాతక చక్రం ఎవరైనా వేయించుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే తక్షణమే నన్ను సంప్రదిస్తే కనుక మీరు వేసిస్తారు అన్ని clear గా. సో విన్నారు కదా, ఒక్కసారి గురుగారు చెప్పినట్లు మీకు మీ లగ్నాలు కానీ లేకపోతే అన్ని విషయాలు క్లియర్గా తెలియదు, ఒకసారి మేము జాతకం చూపించుకోవాలి, మాకు ఇంతకీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనిపిస్తే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.